ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరంగా నుండి చూచుండిరి. ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? శతాధిపతి. ఎదురుగా నిలబడి ఉన్నటువంటి ఒక శతాధిపతి, అంటే రోమా సైన్యం యొక్క 100 మంది సైన్యానికి అధిపతి అయినటువంటి ఒక ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన చూచాడు. ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి ఆయన ఈ విధంగా అనుకున్నాడు. ఏమనుకున్నాడంట? నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాడంట, అని అంగీకరించాడంట అని అక్కడ రాయబడింది. ఈ శతాధిపతి ఏం చూశాడు? ఈ శతాధిపతికి ఏమర్థమైంది? ఈ శతాధిపతి ఎందుకు ఈ మాట పలికాడు అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చూశాడు అని అంటే, ఫస్ట్ థింగ్, ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచాడు. ఎలా ప్రాణం విడిచాడు అనంటే, ఆయన అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను అని రాయబడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను అని రాయబడింది. ఇంకా ఆ ప్రాంతంలోనే జరిగినటువంటి, అందరూ చూస్తుండగానే, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండగానే జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా నేను ఇతర సువార్తల నుంచి నేను లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా. అదేంటి అని అంటే, భూకంపం సంభవించింది, చీకటి కమ్మిందని ఇక్కడే రాశాడు, మార్కే రాశాడు. భూకంపం సంభవించింది అని రాయబడి ఉంటుంది వేరే గాస్పల్స్లో. అలాగనే మృతులు, సమాధులు తెరబడి మృతులు లేచారు, అనేక మంది కనిపించారని రాయబడి ఉంటుంది కదా. తర్వాత మార్కులోనే మరలా ఇక్కడ రాయబడుతుంది ఇంకో సంఘటన. ఏంటి అని అంటే, దేవాలయపు తెర పైనుండి కిందకు మధ్యకు చినిగెను అని రాయబడింది. బహుశా భూకంపము, చీకటి కమ్మడం శతాధిపతి చూశాడా? చూసే ఉంటాడు. దేవాలయపు తెర పైనుండి కిందకు చినుగటం శతాధిపతి ఒకవేళ చూసుండకపోయినప్పటికీ వినుండొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి, ఆ రెస్ట్ ఆఫ్ ది ఆలయానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెర ఉంటుంది. అది ఎంత మందం అంటే దాదాపు 3 to 4 feet మందం ఉంటుందంట. ఆలోచన చేయండి. 3 to 4 feet అంటే ఎంత? ఇంత మందం. లేకపోతే ఈ గోడంత మందం. ఈ స్తంభం ఉంది కదా, ఈ స్తంభం అంత మందం ఉన్నటువంటి తెర. ఆలోచన చేయండి. మందం నేను చెప్పేది. అంత పెద్ద తెర, పెద్ద పెద్ద చెక్క ముక్కల మీద, పెద్ద పెద్ద అకేషియా చెట్టు దూలాల మీద దాన్ని వేలాడదీసి ఉంటారు. సో అంత మందపాటి తెర, జస్ట్ ఇమాజిన్, ఈ స్తంభం అంత మందం పైనుండి కిందకు మధ్యకు చినిగిందంట. మధ్యకు చినిగింది. దాన్ని ఎవరు చేయగలరా పని? ఎవరు చేయగలరా విధంగా? అది మధ్యకు చినిగింది. సో అంటే దేవుడు ఆజ్ఞాపించిన తెర అయితే అలాంటి తెర. మరి రెండో టెంపుల్ కదా, ఇందులో ఎలాంటి తెర తెలియదు, కానీ మొత్తానికి చాలా మందంగా ఉండేటువంటి తెర. అది పైనుండి కిందకు చినిగితే అక్కడ ఉన్నటువంటి లేవీలు, యాజకులు, అక్కడ ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి వణికిపోయారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఈవెంట్. విత్ ఇన్ మినిట్స్లో ఆ పట్టణంలో జరిగినటువంటిది ఈ గోల్గొతాలోకి ఈజీగా వచ్చేస్తుంది వార్త. పెద్ద విషయం కాదు అది. మార్కు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ఈ సంఘటన గురించి కూడా ఇక్కడే రాయడానికి ఉన్న కారణం కూడా బహుశా అదేనేమో. ఆ గోల్గొతాలో ఆ సీన్లో ఉన్న వారికి కూడా ఇమీడియట్గా ఆ సంఘటన తెలిసిపోయి ఉండొచ్చు కదా. సో దేవాలయం తెర చినిగిపోయిందంట. శతాధిపతికి ఆ వార్త కూడా వినుంటాడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత బిగ్గరగా స్వరము
కేక వేసి ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత ఎంతసేపు తర్వాత శతాధిపతి ఈ మాట చెప్పాడు మనకు తెలియదు, కొంతసేపు అయి ఉండొచ్చు. సో ఈలోపు ఆ వార్త వచ్చి ఉండొచ్చు. సో శతాధిపతి ఆయన ఈ విధముగా మరణించుట చూచి ఆయన నమ్మి నోటితో ఒప్పుకుంటున్నాడు, ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. ట్రూలీ దిస్ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ట్రూలీ దిస్ మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని అక్కడ ఆ శతాధిపతి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఏం చూస్తుంటాడు ఆ శతాధిపతి, ఏం అబ్జర్వ్ చేస్తుంటాడు. మనం కూడా ఆ సీన్లోకి వెళ్ళి ఒకసారి మనం గమనిస్తే, మనం కనుక ఆ సీన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే ఏం చూడొచ్చు అనేది మనం చకచకా చూసేసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఇప్పటికీ అనేకమైన గంటలుగా ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, నీరు రక్తము కారిపోతా ఉంది, ఒంటి నిండా గాయాలు, వీపు దున్నబడింది, చర్మం లేదు, రక్తం కారుతూ ఉంది, చేతులో మేకులు, కాళ్ళలో మేకులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని భరిస్తున్నాడు. ఆ వేదనని, ఆ పెయిన్ని, ఆ అవమానాన్ని అన్నిటికంటే ఆయన భరిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి ఏమాత్రం, తండ్రి దగ్గర నుంచి ఏమాత్రం కూడా సహాయం రాకపోవడాన్ని, ఆదరణ కూడా రావట్లేదు, ఆదరణ కూడా రాకపోవడాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. చూడండి, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అయ్యయ్యో ముళ్ళు గుచ్చుకుందా అని చెప్పి అందరూ ఒక నలుగురు వచ్చారనుకోండి, అసలు ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉండదు. ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకున్నా, ఒక పెద్ద మేకే గుచ్చుకుందా అనుకోండి, ఆదరించేవాడు ఉంటే చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉండదు. ఒక చిన్న ఏదైనా గాయం తగిలింది అనుకోండి, చిన్న అవమానం కలిగింది అనుకోండి, ఊరికే తట్టుకొని పడ్డాం అనుకోండి, ఎవ్వరూ ఏం కనీసం లేపకుండా, ఏం గాయం కూడా తగల, ఊరికి తట్టుకొని పడ్డాం, ఎవడు లేపకుండా చూస్తా ఊరుకుంటా ఉన్నారనుకోండి, అది కూడా మీకు కావలసిన స్నేహితులు, మీ సొంత వ్యక్తులు కనీసం చెయ్యిచ్చి లేపకుండా చూస్తూ ఉన్నారనుకోండి, మేకు కాదు కదా, గుండెల్లో కత్తి దిగినట్లుగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఆన్ ద క్రాస్. ఆయన వేదన అనిపిస్తున్నాడు. తండ్రి యొక్క ఓదార్పుకు, తండ్రి యొక్క సన్నిధికి ఆయన దూరంగా ఉన్నాడు. ఆ వేదన అంతటిని ఆయన అనుభవిస్తున్నాడు. ఇది ఒక పాపికి రావాల్సిన వేదన, నీకు నాకు రావాల్సినటువంటి వేదన అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆ విధంగా అనుభవిస్తున్నటువంటి ప్రభు ఆ 9th అవర్లో, లేకపోతే 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక సంఘటన జరిగింది. అదేం చేశాడు అంటే, ఆయన బిగ్గరగా కేక వేశాడు అని రాయబడి. అది ఏం కేక అనంటే టెటెలస్టాయ్ అనేటువంటి కేక, సమాప్తమైనది అనే కేక. ఇట్ ఈస్ అకంప్లిష్డ్ అనేటువంటి కేక. ఇది మనం మాట్లాడుకున్నాం. నా రాజును నేను నియమించాను, ఆయన్ని ముద్దు పెట్టుకో అని యెహోవా తండ్రి అన్నట్లు, ఆయనను ముద్దు పెట్టుకునేవాడు ధన్యుడు, ఆయన ముద్దు పెట్టుకుంటే ఉగ్రత నుంచి తప్పించుకుంటాడు అని చెప్పినట్లు, ఆయన ఆ సిలువ మీద ఎందుకు ఆ మాట యెహోవా ఆ మాట చెప్పాడు అని అంటే, దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే, ఎస్, బికాస్ హీఈస్ గోయింగ్ టు అకంప్లిష్ అవర్ రిడెంప్షన్ ఆన్ ద క్రాస్. సో ఏదైతే జరిగించడానికి, ఏ ప్రాయశ్చిత్తం అయితే జరిగించడానికి ఈ సిలువని నేను ఎక్కానో అది సమాప్తమైనది. ఏ కార్యం కోసమైతే నా తండ్రి నన్ను నియమించి నన్ను స్థాపించాడో, నా తండ్రి చిత్తాన్ని నేను ముగించాను. నా ప్రజల యొక్క పాపానికి రావాల్సినటువంటి శిక్షని, ప్రాయశ్చిత్తాన్ని, క్రయాన్ని చెల్లించాను. ఇట్ ఈస్ ఫినిష్డ్, అకంప్లిష్డ్ అనేటువంటి మాటతోటి ఆయన బిగ్గరగా కేక వేసినట్లు మనం అక్కడ చూస్తాం. కేక వేసిన తర్వాత తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకొని ఆయన మరణించాడు. ఇంత వేదన పొందిన తర్వాత
ఇంత రక్తం పోయిన తర్వాత, ఇంత భయంకరమైన అవమానము, వేదన అన్ని కలిగిన తర్వాత ఆఖరిగా ఆ బిగ్గరగా కేక వేయడం చూశాడు శతాధిపతి. ఎవరు వేస్తారు ఇట్లాగా? ఎవరు మరణిస్తారు ఇట్లాగా? చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు శిలువలో మరణించిన విధానం, యేసుక్రీస్తులో మరణించిన విధానం ఏంటో తెలుసా? ఆయన పక్కలో, లేకపోతే ఆయన మేకులు కొట్టబడి రక్తమంతా కారిపోయి, ఆయన ఒంట్లో ఉన్నటువంటి నీరు, రక్తం అన్నీ ప్రవహించి, గాయాల వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి, సెప్టిక్ షాక్లోకి వెళ్ళిపోయి, హైపోవలిమిక్ షాక్లోకి వెళ్ళిపోయి, ఆ షాక్లోకి వెళ్ళి ఈ షాక్లోకి వెళ్ళి చనిపోలేదు యేసుక్రీస్తు. గమనించండి, హీస్ టఫ్. నేనేమంటున్నానంటే, ఆశ్చర్య రీతిగా దేవుడు తన శరీరాన్ని హీల్ చేసుకుంటున్నాడని చెప్పట్లేదు నేను. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు, ఆయన సంపూర్ణంగా దేవుడయ్యి ఉన్నాడు. సిలువ మీద కూడా సంపూర్ణంగా మానవుడుగా ఉన్నాడు. కానీ ఆయన మహిమంతటిని విడిచిపెట్టుకొని గాయాల్ని అనుభవిస్తున్నాడు, పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నాడు. దాసుని స్వరూపం ధరించేసుకున్నాడు. మహిమని విడిచిపెట్టుకోకుండా, భాగ్యమని ఎంచుకొనక విడిచిపెట్టుకొని వచ్చేసాడు. వేదన అనుభవిస్తున్నాడు, బాధని, అవమానాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన 100% అనుభవిస్తున్నాడు. బట్ హీ ఈస్ టఫ్. somehow he is tough enough to survive the cross. ఆయన సర్వైవ్ అవుతున్నాడు, ఆ వేదనంతటిని ఆయన అనుభవిస్తున్నాడు. హిస్ సెన్సెస్ ఆర్ సో ఫ్రెష్. ఆయన మైకంలో లేడు. మైకంలోకి వెళ్ళడానికి ద్రాక్షరసాన్ని ఇస్తే కూడా తీసుకోలేదు. అర్థం చేసుకోండి. మైకంలోకి వెళ్ళిపోయి ఏదో మైకంలో ఉంటే ఏదో నొప్పి, ఏదో తెలియనట్లుగా అట్లాగా వేలాడుతూ ఉండడం కాదు ఇది. His cognition is to its full. His perception, pain perception is to its maximum. ఆ స్థితిలోనే అన్ని గంటలు ఆ వేదన. ఏమనుకున్నారు మన పాపముకు రావాల్సిన శిక్ష అంటే? ఏమనుకున్నారు మన పాపం అంటే? ఏమనుకున్నావు జీవపు డంబం అంటే? ఏముంది జీవపు డంబం అనుకుంటున్నాం కదా, అందరికి ఉండే ఆశలు అనుకుంటున్నాం కదా. లుక్ వాట్ ఇట్ హస్ డన్ టు అవర్ సేవియర్ ఆన్ ద క్రాస్. అనుభవించాడు, అదంతా అనుభవించి, అదంతా అబ్జార్బ్ చేసుకొని, ఆ వేదనంతటిని ఆయన భరించి, ఆఖరి సమయంకి వచ్చేసరికి కూడా బిగ్గరగా కేక వేయడానికి ఆయనకు శక్తి ఉంది. దెర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ లంగ్స్, దెర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ బాడీ టు అటర్ అ హ్యూజ్ క్రై. సమాప్తమైనది. ఇదిగో నీకు మీదకి రావాల్సినటువంటి శిక్ష సమాప్తమైనది. నువ్వు చెల్లించవలసినటువంటి క్రయాన్ని చెల్లించడం సమాప్తమైనది. ఇదిగో నన్నే నా తండ్రి ఆయన పరిశుద్ధ స్థలంలో నియమించింది, ఇన్స్టాల్ చేసింది నన్నే నీకోసమే అని అందరికీ తెలియజేస్తూ ఆయన మరణించాడు. ఆ విధంగా మరణించడం చూశాడంట సెంచూరియన్. మనకేం కనిపిస్తుంది? ది అథారిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క అధికారం కనిపిస్తుంది. ఆయన ప్రాణము పెట్టుటకు, ఆయన ప్రాణం తిరిగి తీసుకొనుటకు ఆయనకు అధికారం ఉంది. ఆయనే ఆ పని చేశాడు అనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. తొందరగా యోహాను 10:18 కనుక మనం చూస్తే ఇక్కడ ఏముంటుంది? 14 నుంచి చూద్దాం, లేకపోతే
18 నుంచి చూద్దాం. 18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. తన తండ్రి వలన ఆయనకు ఒక ఆజ్ఞ వచ్చిందంట. ఆ ఆజ్ఞ ఆయనకు అధికారముగా ఉందంట. తన తండ్రి వలన కలిగిన ఆజ్ఞ ఆయనకు అధికారం అంట. యెహోవా నియమించిన రాజు ఉన్నాడే, యెహోవా రాజు, ద కింగ్ ఆఫ్ జెహోవా అని మనం మాట్లాడుకున్నాం కదా. పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్. ద కింగ్ ఆఫ్ జెహోవా హ్యాస్ అన్ అథారిటీ, and that authority is given to him through a commandment of Jehovah. Is he the king of Jehovah or is he the servant of Jehovah? The scripture says he is both. This is paradoxical. నేను చెప్పాను కదా, ట్రినిటీని మనం అర్థం చేసుకోలేం. He is the king and he is a servant. For our sake he is a servant. For the Lord's sake, for the Father's sake he is a king. తన తండ్రి చేత ఆజ్ఞను పొందుకున్నాడు. ఆ తండ్రి ఆజ్ఞ ఆయనకు అధికారముగా ఉంది. ఏంటి అధికారం అని అంటే, ఎవడను నా ప్రాణమును తీయలేడు, నా అంతట నేనే దాన్ని పెట్టాలి, తర్వాత నా అంతట నేనే దాన్ని తిరిగి తీసుకోగలను. ఇది తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందాను, ఇది ఈ అధికారము నాకు కలదు అని అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి, దిస్ ఇస్ వి కెన్ సీ ది అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. ఆయన యొక్క అధికారమును ఉపయోగించి, ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన అధికారం అంతటిని ఉపయోగిస్తూనే ఆయన మన కోసం క్రయధనాన్ని చెల్లిస్తున్నాడు. ఆయన అధికారాన్ని ఉపయోగిస్తూనే ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆయన అధికారం ఎక్కడికి పోలేదు. హీ ఈజ్ స్టిల్ అథారిటేటివ్, హీ ఈజ్ స్టిల్ సుప్రీం ఈవెన్ ఆన్ ద క్రాస్. But he did not use it. He used that authority to obey his Father and redeem his people and to be poured out as a ransom for many. అనేకులకు ప్రతిగా క్రయముగా చెల్లింపబడ్డానికి, తండ్రికి లోబడ్డానికి, తన ప్రజల కోసం మరణించడానికి, విమోచించడానికి ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. కానీ తనని బాధిస్తున్నటువంటి వారి మీదకి దూతల సైన్యాన్ని దింపడానికి ఆయనకు అధికారము ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోలేదు. సో హీ ఈజ్ స్టిల్ అథారిటేటివ్. హీ ఈజ్ గివింగ్ అప్ హిస్ సోల్. తన శక్తి తోటి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. ఆ బిగ్గరగా కేక వేశాడు. ఇంత వేదన పడినటువంటి వ్యక్తి ఇంత బిగ్గరగా కేక వేశాడా అని కాదు, శతాధిపతి ఆశ్చర్యపోయింది. గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా మంది ఉంటారు, కొంచెం బలంగా ఉన్నవాళ్ళు, కొంచెం బాగా హింసించినా తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు ఉండొచ్చు. అర్థమవుతుందా చెప్పింది? ఎంత రక్తం పోయినా తట్టుకొని నిలబడి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఉండొచ్చు. అలాగనే యేసు ప్రభు ఉన్నాడు. శతాధిపతి ఆశ్చర్యపోయింది. ఇంత వేదన పడుతూ, ఇంత హింసలో, ఇంత రక్తం పోయిన తర్వాత ఇంత బిగ్గరగా ఎలా కేక వేశాడు అని కాదు. శతాధిపతి చూసినది ఏం చూసి ఉండొచ్చో తెలుసా? దేనిని బట్టి ఆశ్చర్యపోయి ఉండొచ్చో తెలుసా? నేను అనుకోవడం, దేన్ని బట్టి ఆశ్చర్యపోయి ఉండవచ్చు అని అంటే,
ఇంత బిగ్గరగా కేక వేసిన వ్యక్తి అంత తొందరగా ఎలా చనిపోయాడు? ఇంత బిగ్గరగా కేక వేసిన మరుక్షణం తండ్రి ఇదిగో నా ప్రాణం అని చెప్పి ఎలా చనిపోయాడు? బిగ్గరగా కేక వేసిన వ్యక్తి. మార్కు మనకు స్పష్టంగా ఆయన మరణించడం, కేక వేయడం మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ని తగ్గించేసి ఇవి ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా జరిగాయి అన్నట్లుగా చూపించడానికి ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు మార్కు. ఎందుకంటే అక్కడ ఎలా రాశాడు చూడండి, ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ఆల్మోస్ట్ వెంటనే జరుగుతున్న సంఘటనలుగా రాశాడు కదా. ఇంత బిగ్గరగా కేక వేసిన వ్యక్తి ఎలా మరణించాడు? తన అధికారముతో, తనకున్న అధికారముతో తనకై తానే తన ప్రాణమును తన తండ్రి చేతికి ఇచ్చి వేయుట తప్ప అక్కడ ఏం కనిపిస్తుంది? ఇంకా అదే కదా కనిపిస్తుంది. వాట్ ఎల్స్ కెన్ వి సీ ఇన్ దట్ సీన్? జీసస్ గివింగ్ his soul to his father on his own accord. తన సొంత శక్తితో ఆయనే ప్రాణమును అర్పించడం అక్కడ మనం చూస్తున్నాం. దానిని పెట్టుటకు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ వేదనంతా పొంది తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. మరణాన్ని రుచి చూడడానికి తన ప్రాణాన్ని తండ్రి చేతికి ఆయనే అప్పగించేంత వరకు ఆయన గొంతులో నుంచి ఆ ప్రాణాన్ని ఎవరు తీసివేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రాణం తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు. ఆయన జీవము కలిగినటువంటి జీవాత్మ. ఆయన ఎవరు? పునరుద్ధానమై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు. హి ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఆయనే మరణమైపోయాడు. ఆ ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించుకొని మరణించాడు తప్ప ఆయన క్షీణించి ఏదో ఫిజియలాజికల్ ప్రాసెస్లు జరిగి మరణించడం కాదు. నో, ఆ విధంగా మరణించాడని కనుక మనం తీసుకుంటే ఆయనకి పెయిన్ కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఆ ముళ్ళ కిరీటం పెట్టి వీపుని కరాలతో కొట్టినప్పుడే మైకంలోకి వెళ్ళిపోతారు. ఏం అర్థం కాదు. ఇంకా ఆ తర్వాత జరిగేవి ఏవి ఎవరికి ఏం అర్థం కావు. బట్ ఇట్ ఇస్ నాట్ ద కేస్ విత్ అవర్ లార్డ్. ఇట్స్ నాట్ ద కేస్ విత్ అవర్ లార్డ్. ఆయన అధికారాన్ని ఉపయోగించి ఆయన శ్రమని, ఆయన యొక్క నొప్పిని, ఆయన యొక్క వేదనని తగ్గించుకోలేదు, కానీ ఆ వేదనని తగ్గకుండా చూసుకున్నాడు ఆయన అధికారాన్ని ఉపయోగించి. ఆఖరికి మనం అక్కడ చూస్తుంది ఆయన అధికారం అన్న సంగతి మర్చిపోకూడదు. ఇంకా అపోస్తలులు మనకు నేర్పించేటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించడం అనేటువంటి విషయం, దాని నుంచి మనం గ్రహించగలిగినటువంటి విషయాలు ఏంటి అని కనుక చూస్తే అపోస్తలులు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం చూసుకుందాం. 1 యోహాను 3:16. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన ప్రాణమును పెట్టెను గనక విశ్వాసికంట. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ క్రాస్ రిఫరెన్స్ తీసుకున్నానంటే, శతాధిపతే మన పాయింట్, మన రెఫరెన్స్ పాయింట్ శతాధిపతే. అయితే ఒక వ్యక్తి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పాలి అని అంటే తన సొంత ఎక్స్పీరియన్స్, తన సొంత జ్ఞానం సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి, దేవుడిచ్చేటువంటి విశ్వాసం కావాలి. అవునా?
అట్టి దేవుని యొక్క ఆత్మ సహాయము ఉన్నవారు, దేవుడిచ్చిన విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారు ఏం అర్థం చేసుకున్నారు అనేది కనుక మనం వేరే రెఫరెన్సెస్లో చూస్తే శతాధిపతి హృదయంలో కూడా ఏం జరిగి ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ స్పష్టంగా జరిగి ఉండకపోవచ్చు, కానీ దీనికి సంబంధించినటువంటి విశ్వాసం ఆయనలో కలిగి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తలులు అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యోహానులో పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడే, ఆ శతాధిపతి జీవితంలో పనిచేస్తుంది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఈ యోహాను జీవితంలో పనిచేస్తుంది సిలువను గురించిన సువార్తే, శతాధిపతి జీవితంలో పనిచేస్తుంది కూడా సిలువను గురించిన సువార్తే. కాబట్టి చూడండి యోహాను ఏమంటున్నాడు 3:16, దీని వలన ప్రేమ ఎట్టుదో తెలుసుకొనుచున్నాం, ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాను గనుక. తన ప్రాణమును పెడుతున్నాడు అనే సంగతి అర్థమైపోతుంది శతాధిపతికి. ఆయన ప్రాణమును పెట్టుచున్నాడు గనుక ఇది ప్రేమ అంటే ఇది పాపుల నిమిత్తమైన ప్రాణము పెట్టుచున్నాడు గనుక ప్రేమ అంటే. ఇదిగో యూదులు మాట్లాడుకుంటున్నారే మెస్సయ్య అని, ఈ యూదులు మాట్లాడుకుంటున్నారే దేవుని కుమారుడు వస్తాడు అని. ఆ దేవుని కుమారుడు ఈయనే. వారిని రక్షించడానికి, ఆయన ప్రజలను రక్షించడానికి, సమస్త జనులలో ఉన్నటువంటి ఆయన ప్రజలను రక్షించడానికి ఇదిగో వచ్చిన దేవుని కుమారుడు ఈయనే. ఎలా రక్షించాడు అనంటే తన ప్రాణమును పెట్టుట ద్వారా. అది కనిపిస్తుంది నాకు. ఆయన ప్రాణం పెట్టాడు, తన ప్రాణమును తానే అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం పోలా. అబ్బా ఇది కదా ప్రేమ అంటే. యోహానుకు అర్థమైన విషయం అయితే ఇదే. దీని వలన ప్రేమ ఏంటిదో తెలుసుకొనిచున్నాం. ప్రేమ అంటే ఇదంట. ప్రేమని కొలవాలి అనుకుంటే, ప్రేమకు ఒక స్టాండర్డ్ లేకపోతే ఒక రెఫరెన్స్ పాయింట్ మనం పెట్టుకోవాలి అనుకుంటే, ఇదిగో యేసుక్రీస్తు తన ఇష్టపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నాడే. తన అధికారాన్ని అంతా ఉపయోగించి వేదనని అనుభవించి తన ప్రాణమును విడిచాడే. అది ప్రేమ. యోహాను సువార్త 10:14 చూడండి. ఇప్పుడు 14 యోహాను సువార్త 10:14, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణమును అర్పించుచున్నాను. జీవాధిపతి అయినటువంటి నేను, జీవించుచున్నవాడిని అయినటువంటి నేను నా ప్రాణమును పెట్టుచున్నాను. మరణమై సమాధిలో నేను ప్రవేశించాల్సిన కర్మ లేకపోతే ఆ దుస్థితి నాకు పట్టబోతుంది. నా అధికారాన్నంతా ఉపయోగించి నేను దాన్ని అకంప్లిష్ చేయబోతున్నాను, దాన్ని ఫినిష్ చేయబోతున్నాను. నా గొర్రెల నిమిత్తము, నా స్వరము వినేటువంటి నా గొర్రెల నిమిత్తము, నా స్వరం విని ఇదిగో ఈయనే కదా నా రాజు, ఈయనే కదా యెహోవా స్థాపించిన రాజు, ఈయనకే కదా నేను సాగిలపడాలి, ఈయనకే కదా నేను ముద్దు పెట్టుకోవాలి, నా జీవితాన్ని ఇవ్వాల్సింది, బ్రతకాల్సింది, నా సమయాన్ని ఇవ్వాల్సింది ఈయనకే కదా అని నా గొర్రెలు పరిగెత్తుకుని నా దగ్గరకు వస్తాయి. డబ్బు, పలుకుబడి, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ విసర్జించి పరిగెత్తుకొని నా గొర్రెలు నా దగ్గరకు వస్తాయి. నా గొర్రెలు నా మాట వింటాయి. నా గొర్రెల నిమిత్తం నేను ప్రాణమును పెట్టుదును. మంచి కాపరి, ఈస్ ఎ గుడ్ షెపర్డ్. యోహానుకు అర్థమైంది, ఆ శతాధిపతి కూడా బహుశా అర్థమైనటువంటి విషయం. ఆయన తన ప్రాణమును పెడుతున్నాడు అని అంటే, తన ప్రజల కోసం ప్రాణమును పెడుతున్నాడు అంటే ఈయన మంచి కాపరి కదా.
ఈయన కాపు కాసేవాడు కదా, ఈయన తప్పిపోకుండా కాసేవాడు కదా, తన ప్రాణమునిస్తున్నాడంటే వారి కోసము ఆయన ఎంతైనా ప్రయాసపడతాడు కదా, వారిని పరిశుద్ధపరచుకోవడానికి, వారిని తన ప్రజలుగా చేసుకోవడానికి అని అక్కడ తేటగా కనిపిస్తూ ఉంది. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ 2:20. గలేషియన్స్ 2:20. గలతీ 2:20 మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇప్పుడు నేను శరీరములో జీవించుచున్న ఈ జీవితం ఉందే, ఈ జీవితము విశ్వాసము వలన జీవిస్తా ఉన్నాను. నా కొరకు తను తాను అప్పగించుకున్న నా దేవుని కుమారుడు, ఆయన యందలి విశ్వాసం, ఆయన కోసం బ్రతకడం, ఆయనే రాజుగా నా జీవితంలో కలిగి ఉండడం, ఆయనకే సాగిలపడడం, ఆయన సువార్త పని చేయడం, ఆయన ఆజ్ఞ అయినటువంటి సువార్త చేయడం, ఆయన యొక్క సంఘము కోసము, క్షేమాభివృద్ధి కోసం నేను బ్రతకడం, విశ్వాసము ద్వారా జీవించడం. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ while I'm in this flesh, because I'm crucified with Christ. ఏలయనగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. తన్ను తాను అప్పగించుకున్నాడు దేవుని కుమారుడు. ఈయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈయన కోసము బ్రతకపోతే ఇంకెవరి కోసం బ్రతకాలి? తన్ను తాను అప్పగించుకున్నప్పుడు ఇంకెవరి కోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచన కూడా వచ్చిందేమో శతాధిపతికి. అంటే మనకి ఏ ఆలోచనలు రావాలి ఆ సంఘటన చూచి అనే విషయాన్ని వివరిస్తున్నాను. ఆ శతాధిపతి గురించి ఇన్ని విషయాలు నీకేం తెలుసు అనమాకండి. ఇది కేవలం నా ఊహ మాత్రమే, ఆలోచన మాత్రమే. కానీ వాక్యానుసారంగా మనకు రావాల్సిన ఆలోచనల గురించే మాట్లాడుతున్నా. I'm not going out of scripture. I'm not going against scripture. So this is the purpose of life. కొంతమంది అంటారు కదా, శతాధిపతికి అర్థమైపోయి ఉండొచ్చు. ఆ మాట పలికిన వాడికి నిజంగా అర్థమైపోద్దండి. ఈయన నిజంగా దేవుని కుమారుడు అని కన్ఫెస్ చేస్తున్నాడు నోటితో అనంటే, హృదయంలో ఇవన్నీ అర్థమైతేనే చేస్తాడు, లేకపోతే వేషధారి అవుతాడు. అలాంటి వేషధారి గురించి ఇప్పుడు మార్కు రాయాల్సిన అవసరం ఉందా అని నా అభిప్రాయం. సో ఆయన వేషధారి కాకపోయి ఉండొచ్చు. కాబట్టి తన హృదయంలో జరిగేటువంటి విషయాలు ఇవే, ఒక విశ్వాసలో జరిగే విషయాలు ఇవే. కొంతమంది కాన్ఫరెన్స్లో, యూత్ కాన్ఫరెన్స్లో, వీటిలో పవర్ పాయింట్ వేసి చెప్తా ఉంటారు, పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఒక పర్పస్ ఉంచాడు, నీ పర్పస్ ఏంటో నువ్వు ఎరుగు, తెలుసుకో, ఆ పర్పస్కి తగినట్లుగా నువ్వు కలలు కానీ దాన్ని సాకారం చేసుకొని దేవుని మహింపరచు. దేవుని యొక్క పర్పస్ నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి బాగా డబ్బులు సంపాదించడం కావచ్చు. దేవుని యొక్క పర్పస్ ఏంటి అని అంటే, నిన్ను సృష్టించడం వెనకాల అదిగో నువ్వు పలానా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడం కావచ్చు. దేవుని పర్పస్ అంట. ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలంట. తెలుసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, లేకపోతే ఆ టాలెంట్ని పదును పెట్టుకొని పేరు సంపాదించుకునే పని మీద అర్జెంటుగా మనం పడిపోవాలి. దట్స్ యువర్ పర్పస్. దట్స్ యువర్ పర్పస్. పర్పస్ ఆఫ్ లైఫ్ అంట ఇంజనీర్ అవడం అంట, పర్పస్ ఆఫ్ లైఫ్ అంట డాక్టర్ అవడం అంట. దేవుని యొక్క పర్పస్. మరి పౌలు ఎందుకు ఎలా చెప్తున్నాడు? పిచ్చోడా పౌలు? వెర్రివాడా పౌలు? బాబు, నా పర్పస్ బోధకుడుగా ఉండడం కాదు, పరిసేయుడిగా ఉండడం కాదు, నాకు చదువు ఉంది, పరిసేయుడిగా ఉండడం కాదు.
నాకు చదువు ఉంది, స్కాలర్గా ఉండడం కాదు నా పర్పస్. ఓ పోనీ పౌలు, ఇప్పుడు నువ్వు పాస్టర్ అయ్యావు కదా, పాస్టర్గా ఉండవు నీ పర్పస్ ఏమో, ఈ కెరియర్లో నువ్వు బాగా డెవలప్ అవ్వు. లేదు లేదు, బోధకుడుగా ఉండడం కూడా నా పర్పస్ కాదు, బోధించి బోధించి భ్రష్టుడిని అయిపోతానేమని భయపడుతున్నాను. మరి వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పు, లేకపోతే పెళ్లి కాదు పౌలు. ఏంటి నీ పర్పస్ ఆఫ్ లైఫ్? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. I am crucified with Christ. And my purpose of life, if you want to know, is to have faith in my Lord who gave himself for me. నా కోసం తన్ను తాను అర్పించుకున్న వాడి కోసము బ్రతకడం. This is my purpose. This is the purpose of every Christian. Every Christian. ఇది చెయ్యడానికి ఆటంకంగా ఉన్న వాటన్నిటిని ఫిల్టర్ చేసుకొని, ఇది చేయడానికి ఆటంకంగా లేనటువంటి ఏదో జీవనోపాధి భుక్తి కోసం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం అంతే. కొద్ది కాలం తర్వాత దేవుడు దాన్ని ఆపి ఇంకొక దాంట్లోకి వెళ్ళమంటే, ఈ ప్రదేశం నుంచి లేచి వేరే ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోతాం. పర్పస్ ఆఫ్ లైఫ్లు కాదు. నువ్వు పనిచేసే ఎంఎన్సి, నువ్వు పనిచేసే హాస్పిటల్, నువ్వు పనిచేసే కార్పొరేట్ వ్యవస్థ ఈజ్ నాట్ యువర్ పర్పస్ యాజ్ ఎ క్రిస్టియన్. యువర్ పర్పస్ ఈజ్ టు కీప్ యువర్ ఫెయిత్ ఆన్ ద వన్ హూ హ్యాస్ గివెన్ హిమ్సెల్ఫ్ ఫర్ యూ. హీ హ్యాస్ గివెన్ హిమ్సెల్ఫ్ ఫర్ యూ. నో వన్ హ్యాడ్ టేకెన్ హిస్ లైఫ్. ఎవరు ఆయన ప్రాణమును తీయలేదు. ఆయన ప్రాణము తీయలేదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13, 14 వర్సెస్. తీతుకు రాసిన పత్రిక చాప్టర్ 2, టైటస్ చాప్టర్ 2, 12, 13 and 14 వర్సెస్. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఇహలోక సంబంధమైన ఏంటంట? దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ వైపు చూడాలంట. ఈ నిరీక్షణ శుభప్రదమైంది ఎలాగైందో చెప్తాను. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత, ఆయన 2వ రాకడలో ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు అర్పించుకున్నాడు తన్ను తానే మన కొరకు? తన సొత్తుగా చేసుకొనుటకు, సమస్త దుర్నీతి నుండి తొలగిపోయి సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారిగా మనం మారడానికి. ఏంటి సత్క్రియలు? ఏంటి సత్క్రియలు? మంచి కంపెనీలో మంచి ఎంప్లాయీగా, బెస్ట్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకోవడమా సత్క్రియ? బెస్ట్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకుంటే ఆ కార్పొరేట్ వ్యవస్థకి, ఆ బిజినెస్ మ్యాన్కి, ఆ సంస్థకి నువ్వు సొత్తు అవుతావు. తన సొత్తు ఎట్లా అవుతావు? పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు, ఆయన సొత్తుగా మారడానికి సత్క్రియలు ఉన్నాయి కొన్ని. అవి చేయిస్తాడు నీ చేత. తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయుట సత్క్రియ. సహోదరుల పట్ల కనికరమ కలిగి ప్రేమ కలిగి నడుచుకుంట సత్క్రియ. సమాజంలో నిలబడి అందరి ముందు నా రాజు యేసయ్య, ఆయన కోసమే నేను బ్రతికే తెలుసా అని డిక్లేర్ చేయడం నీ జీవితం ద్వారా.
సంఘములో నిలబడి ఆరాధన చేసి సహోదరులతో కూడుకొని ఆ బలలో చెయ్యి వేయుట ద్వారా ప్రకటిస్తున్నావే, అది అటువంటి సత్క్రియలు ఇంకా ఉన్నాయి. వాటి యందు ఆసక్తి కలిగే వారిలాగా మనల్ని చేస్తాడంట, పవిత్రంగా చేసుకుంటాడంట, తద్వారా తన సొత్తుగా మనల్ని చేసుకుంటాడంట. అందుకొరకేనంట ఆయన తన్ను తాను అర్పించుకుంది. తన్ను తాను అర్పించుకుంది. నీకు స్వస్థతనిచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ ఇష్టం వచ్చిన కెరియర్లో హైట్స్కి వెళ్ళిపోమ్మా, బాగా సంపాదించుకో, ఎంజాయ్ చెయ్యి అనడానికి కాదు, తన సొత్తుగా నిన్ను చేసుకోవడానికి, తన సొత్తుగా నేను చేసుకోవడానికి. ఆ ప్రక్రియలో అవసరమైతే నిన్ను ఉన్నత స్థానానికి నిలబెడతాడు. కానీ ఆయన గోల్ అది కాదు, ఆయన పర్పస్ అది కాదు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అది కానే కాదు. డబ్బు సంపాదన కాదు, ఇంకేది కూడా కాదు. యు ఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. మనం మన సొత్తు కాదు అనేటువంటి విషయం. అండ్ దట్ ఈస్ వై అవర్ హోప్ హ్యాస్ బికమ్ ఎ బ్లెస్సెడ్ హోప్ అంటున్నాడు తీతుకు రాస్తూ పౌలు. ఏమంటున్నాడు? మన నిరీక్షణ అంట, అది ఏమంటే నిరీక్షణ మన శాపం కోసం, లేకపోతే మన యొక్క శిక్ష కోసం ఎదురు చూసేటువంటి నిరీక్షణ కాదు, కానీ ఇది శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ. ఈ శుభప్రదమైన నిరీక్షణ అనేటువంటి విషయం ఎడిషనల్గా ఇంకొక సంఘటన ద్వారా కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకునేటువంటి సీన్, అది మనకి శుభప్రదమైన నిరీక్షణ గురించి నేర్పిస్తుంటే, ఇంకొక సంఘటన కూడా ఈ శుభప్రదమైన నిరీక్షణను రీఇన్ఫోర్స్ చేస్తుంది. దీన్ని ఇంకా నేర్పిస్తుంది అనమాట. దీని గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి ఆ సంఘటన అంటే, దేవాలయపు తెర పైనుండి కిందకు మధ్యకు చినిగిపోవుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20. ఇదే ఆఖరిది, మనం ముగించుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడై యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మనకంటే ముందుగా మన పక్షమున యేసు ప్రవేశించాడు ఒక స్థలంలోకి. ఆ స్థలం ఏం స్థలం? అది తెర లోపల ఆ స్థలం. ఈ తెర లోపలికి మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర ప్రధాన యాజకుడు, అహరోను క్రమము చొప్పున వచ్చిన ప్రధాన యాజకులు మరణిస్తారు, తర్వాత ఇంకొకడు రావాలి. కానీ మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చాడనుకో ప్రధాన యాజకుడు, ఆ స్థలంలో ప్రవేశించాడనుకో, ఇక బయటికి ఇక ఆ ప్రధాన యాజకుడు తొలగిపోవడం ఉండదు. ఆ ప్రధాన యాజకుడు తొలగిపోవడం ఉండదు. నిరంతరము ప్రధాన యాజకుడు వలె ఆ తెర లోపల ఆయన ఉంటాడు. అహరోను సంబంధితమైన ప్రధాన యాజకుడు మళ్ళా బయటకు వస్తాడు, ప్రజల దగ్గర దేవుని యొక్క ముఖకాంతి గురించి మాట్లాడతాడు, అందరూ సంతోషిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రధాన యాజకుడు వస్తాడు. ఈయన అట్లా కాదు, ఒక్కసారే తెర లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? మళ్ళా బయటికి రాడా? బయటికి రావడం కాదు, మనలను ఆ తెర లోపలకు కొనిపోవాలని ఇష్టపడతా ఉన్నాడు. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. చూడండి, దేవాలయపు తెర పైనుండి మధ్యకు చినిగింది. ఆ తెర లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ తెర లోపలికి ప్రధాన యాజకుడు వెళ్ళి బలర్పించి రక్తాన్ని ప్రోక్షించి
వెలుపలకు వస్తాడు ప్రజల దగ్గరికి. అది ప్రక్రియ. కానీ ఈ ప్రధాన యాజకుడు, నిత్య ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిపోయాడు, మన పక్షాన వెళ్ళిపోయాడు, మనల్ని ఆ పరిశుద్ధ స్థలంలోకి చేర్చుటకు వెళ్ళిపోయాడు. అయితే ఆ తెర చిరిగింది ఎవరి కోసం? ఆ తెర చిరిగింది ఎవరి కోసం అంటే, నేను చాలా దీని గురించి ఆలోచన చేసి ధ్యానించి, అనేక మంది భక్తులు రాసినటువంటి కమెంటరీస్ అవి పరిశీలించి, బెస్ట్ ఎక్సిజిట్స్ ని గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, దేవాలయపు తెర చినిగింది మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన ఈ ప్రధాన యాజకుడు ప్రవేశించడానికి, అందరు ప్రవేశించడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ 10వ అధ్యాయంలో మరలా అంటాడు, ఆయన శరీరము అను ఆ తెర అంటాడు. ఆయన శరీరమును ఆ తెర అది విరగొట్టి, అది నలగొట్టి, అది చీల్చబడినప్పుడు మనకు ప్రవేశము కలిగింది అంటాడు. ఎస్, మనకు ప్రవేశము కలిగింది. ప్రవేశము కలిగింది. కానీ అందులో ప్రవేశించడానికి అధికారము కలగల, అందరికీ కలగల, ప్రతి ఒక్కరికి కలగల. యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది ఆ అధికారం. ఆయనే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళాడు. మన కోసం కాదు తెర చేల్చబడింది, ఆయన కోసం ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన ద్వారా, ఆయనలో మన పక్షముగా ఆయన వెళ్ళాడు కాబట్టి, మనకు బదులుగా ఆయన వెళ్ళాడు కాబట్టి, ఆయనలో ఉన్నప్పుడు, ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఇందాక పౌలు అన్నది మాటకు మళ్ళా వెళ్ళిపోవాలి మనం. పౌలు ఏమన్నాడు? ఇప్పుడు ఈ శరీరంలో నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు యేసుక్రీస్తు, నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునందలి విశ్వాసముతో బ్రతుకుతున్నాను. ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయనే రాజని ఎరిగి, ఆయన కోసము, ఆయన సువార్త కోసము, ఆయన సంఘము కోసము జీవితాన్ని సమర్పణ చేసుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన రాజ్యములో నువ్వు నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఎస్, ఆయనలో ఉన్నప్పుడు మనం ఆ లోపలికి మనకి ప్రవేశం ఉంది. ఇది పూర్తిగా ఎప్పుడు మనకి ఈ ప్రవేశం అనేది, నిజమైన ప్రవేశం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇట్ ఈస్ ఆఫ్టర్ హిస్ కమింగ్. ఆయన రాకడ తర్వాతే. ఆయన రాకడ తర్వాత, మనము ఆయన వలె మార్చబడిన తర్వాత, మహిమ శరీరాలతో, పాపము చెయ్యలేని శరీరాలతో మార్చబడిన తర్వాత, మనము ఆ పరిశుద్ధ పర్వతముకు ఎక్కిపోయే అవకాశం దొరుకుద్ది. ఆ రోజు దొరుకుద్ది. ఆయన సన్నిధిలో నిలబడే అవకాశం ఆ రోజు దొరుకుద్ది. మరి ఇప్పుడు దాకా ఏం చేయాలి? మరి ఇప్పుడంతా ఏం చేయాలి అని అంటే, ఇదిగో నీకు బదులుగా వెళ్ళాడు ఆయన. ఆయనలో నువ్వుంటే పరిశుద్ధ స్థలములో ఉన్న ఆశీర్వాదాలు, ఆధిక్యతలు నీవే. ఆ పరిశుద్ధ స్థలములో ఏదైతే దేవుని సన్నిధి ఉందో, ఏ మనవిని అడిగినా నెరవేర్చేటువంటి శక్తి గల దేవుడు ఉన్నాడో, ఏ పరిశుద్ధ స్థలంలో అయితే నీ పాపము నుండి నిన్ను వేరు చేసి, నీ పాపము నుండి నిన్ను దూరం చేసి, నిన్ను పరిశుద్ధంగా మార్చేటువంటి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడో, దేవుని సన్నిధి, ఆయన ముఖకాంతి ఏ తెర లోపలైతే ఉందో, ఆ ప్రదేశానికి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ మేళ్ళన్నీ కూడా మనం అనుభవించగలం. ఎవరిలో? ఊరకనే కాదు, యేసు చచ్చిపోయాడు, తెర చినిగిపోయింది, బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి పరిగెత్తి వెళ్ళిపోవడానికి తెర చీల్చేశాడు అని చెప్తున్నాడు ఒక పాస్టర్ గారు. ఏంటంట? దేవుడు తెర చీల్చేశాడు, బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి పరిగెత్తి వెళ్ళిపోవడానికంట. నో, the veil is torn for the high priest, for the forever high priest to enter in on our behalf.
ఆయనలో మనం ఉంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న మేళ్ళన్నీ మనవే. ఆయనలో లేకపోతే మనకి ఏ నిరీక్షణ లేదు. ఆయనలో ఉంటే ఒక దినాన ఆయన ఏదైతే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడో ఆ పరిశుద్ధ స్థలంలో నేను కూడా నిలబడతాననే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. అర్థమవుతున్నప్పుడు శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఇంత గొప్ప యాక్సెస్ మనకి ఇచ్చాడు కాబట్టి, ఇంత గొప్ప ప్రవేశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, కొందరు మానుకుంటున్నట్లుగా సహోదరులుగా కూడుకొనుట మానకుడి అంటాడు 10వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం మీరు తర్వాత ధ్యానం చేస్తే కనుక అక్కడ ఉంటుంది. కాబట్టి లోకాశలను విడిచిపెట్టి ఆయన కోసం బ్రతకడానికి మీ జీవితాలను సమర్పణ చేయండి. తప్పిపోవద్దు. సహోదర ప్రేమ కలిగి ఉండండి, సంఘములో ఉండండి, సువార్త పని చేయండి, ప్రభు కోసం జీవితాన్ని ఇవ్వండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఎలా అయిందో తెలుసా? దేవుని రాకడ గురించిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఎలా అయిందో తెలుసా? నా తీర్పు కాదు ఆ రోజు వచ్చేది. ఆ రోజు నేను చూసేది నా తీర్పుని కాదు, దేవుని ఉగ్రతని కాదు, పరిశుద్ధ స్థలములో ఉన్న బహుమానాల్ని. శుభప్రదమైన నిరీక్షణ ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను, కానీ క్రీస్తులో అనుభవిస్తున్నాను. క్రీస్తులో అనుభవిస్తున్నాను. హీఈస్ మై హై ప్రీస్ట్. హీఈస్ ది ఓన్లీ వే. హీఈస్ ది ఓన్లీ వే ఫర్ హోప్. హీఈస్ ది ఓన్లీ వే ఫర్ హోలీనెస్ అండ్ ఫర్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీస్. హీ ఈస్ ది ఓన్లీ వే. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం కాదు, అర్థమైందా? ఎక్సలెన్స్ సంపాదించడం కాదు, అర్థమైందా? Be crucified with Christ and live for Him. That is the only way. That is the only Christian way there is. క్రైస్తవ జీవితం అంటే అదొక్కటేనండి. 4-5 లేవు క్రైస్తవ జీవితాలు. అర్థం చేసుకోండి. కాబట్టి దిస్ ఇస్ ది యాంకర్ ఫర్ అవర్ సోల్ అంటున్నాడు. ఈ నిరీక్షణ అంట మన ఆత్మకు ఎలా ఉందంట? లంగరు వలె ఉండి మనల్ని తెర లోపలికి లాగుతూ ఉంటుందంట. అదిగో తెర లోపలికి వస్తావా? త్వరలో రాబోతున్నావులే, నీకంటే ముందుగా వెళ్ళాడు నీ ప్రధాన యాజకుడు, నువ్వు తెర లోపలికి రాబోతున్నావు, ఇందులో ఉన్న మేళ్ళన్నీ తీసుకో. ఎంజాయ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎంజాయ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం కన్నీటితో ఆరాధన చేసి, బలలో చేయేసి, పాటలు పాడుకొని స్తుతించి, రక్షణని బట్టి మనం స్తుతించాం కదా. ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు, ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు ఈ సంతోషాలన్నీ? ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు ఈ బహుమానాలన్నీ? అదిగో లోపల నుంచి. ఆ లోపలికి ఒకరోజు మనం కూడా వెళ్ళబోతున్నాం. సో సెంచూరియన్, అక్కడున్న శతాధిపతి, దేవుని యొక్క దృశ్యమైన లక్షణాలు, అదృశ్యమైన లక్షణాలు రెండూ చూశాడు. ఎక్లిప్స్ చూశాడు, డార్క్నెస్ చూశాడు, భూకంపం చూశాడు, సమాధులు తెరవబడ్డం చూశాడు, దేవాలయపు తెర చినగడం చూశాడు. దృశ్యమైనటువంటి అధికారికమైనటువంటి లక్షణాలన్నింటినీ ఆయన చూశాడు. అదృశ్యమైన లక్షణాలని కూడా ఆయన చూశాడు. దేవుని యొక్క అథారిటీని చూశాడు. తన ప్రాణాన్ని తానే అప్పగించి మరణించడం చూశాడు. ఆయన రాజు, ఆయన దేవుని కుమారుడు అని ఆయన కన్నులారా చూశాడు. ఆయనే నా రాజుగా ఉండాలని ఆయన కన్నులారా అర్థం చేసుకున్నాడు. దేవుని కుమారుడని అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆయనలో తప్ప ఇంకెవరిలో నిరీక్షణ ఉంటుంది? ఈయనలో తప్ప ఎవరిలో నిరీక్షణ ఉంటుంది? ద హోప్ ఫర్ గ్లోరీ, ద హోప్ ఫర్ గ్లోరీ ఆయనలో చూశాడు.
అదృశ్యమైనవి చూశాడు, దృశ్యమైనవి చూశాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, దృశ్యమైనవి అదృశ్యమైనవి ఇవన్నీ మీకు ఇవ్వబడ్డాయి. దృశ్యమైన వాటిని ఇవ్వబడిన వారే వారు దేవుని రాకడ సమయంలో అంట నిరుత్తరులై ఉంటారంట. దేవుని ఎదుట నోరు కూడా మెదపలేని పరిస్థితి. ఏంటి? దృశ్యమైనవి చూస్తే చాలు, దృశ్యమైన వాటిని చూస్తే చాలు. వాటి వెనకాల ఉన్న అదృశ్యమైనవి కూడా చూసిన వాడు దేవుని ఎదుట సాగిల పడతాడు, దేవుని యొక్క రక్షణ అనుభవిస్తాడు కదా. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామా లేదా? ఆ శతాధిపతి ఒప్పుకున్న ఆ ఒప్పుకోలు మన జీవితంలో ఉందా? మనకు అర్థం అవ్వట్లేదా ఏం జరుగుతుందో సిలువలో? ఇంకా అర్థం అవ్వట్లేదా ఎంత గొప్ప కార్యం జరుగుతుందో? ఎంత గొప్ప నిరీక్షణ, భవిష్యత్తు నీ జీవితం, నా జీవితం ఎట్లా కట్టబడుతుందో, నా భవిష్యత్తు నీ భవిష్యత్తు ఎలా కట్టబడుతుందో ఆ సిలువలో అర్థం కావట్లేదా? ఇంకా మనకి అర్థం కావట్లేదా? ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు సమర్పిద్దాం. అందరి కాళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తోత్రం నాయన. వాక్యానుసారంగా జీవితాన్ని సమర్పణ చేద్దాం, ప్రభు చేతికిద్దాం. తను తాను అర్పించుకున్నటువంటి మన ప్రభు, ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయనే రాజులకు రాజు. తను తాను అర్పించుకున్నటువంటి ప్రభు, ఆయనతో కూడా మనం సిలువ వేయబడ్డాం. దేవుని కుమారుడిగా ఉండి తను తాను అర్పించుకున్నటువంటి ప్రభు కోసం లోక మాలిన్యాన్ని, లోక సంబంధమైన జీవపు డమ్మాన్ని విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ వైపు పరిగెత్తుదాం. What a wonderful hope. What a wonderful lordship. What a wonderful authority.